ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఒక కొత్త పరిశోధనలు చేస్తూ కొత్త విషయాల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో మనం 2-3 మాసాల నుంచి వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న విషయంలో కూడా దీనికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ముండెన్ ఆస్ట్రాలజీలో ప్రకారంగా, అలాగే మనకి బృహత్ సంహిత అనే గ్రంథంలో కూడా ఒక ముఖ్యమైన విషయం, అలాగే కొన్ని ప్రాచీన గ్రంథాలలో, జ్యోతిషపరంగా ప్రాచీన గ్రంథాల్లో కూడా నేను చెప్పినటువంటి ఒక శ్లోక అర్థం ఉంది. దాన్ని నేను తీసుకున్నాను. కుంభే శశితమో యోగాత్ వాయు కోపాద్యలాప్లవ ప్రజానాకులత చైవ మేధిని పరివర్తనం. ఇది నేను పరిశోధన చేస్తున్నప్పుడు ఎందుకు ఈ యొక్క వర్షాలు పడట్లేవు, అసలు పడతాయా లేవు అన్నటువంటి పరిశోధన చేస్తున్నాను నేను. దాని ప్రకారంగా కూడా మనకి జూలై 31వ తేదీ రాత్రి నుంచే తెల్లవారుజామున 1వ తేదీ తెల్లవారుజాము నుంచే 2 గ్రహాల కలిక కనపడుతోంది. ఒకటి శశి, ఎవరు? చంద్ర భగవానుడు. రెండవది రాహు భగవానుడు. ఈ 2 కూడా కుంభరాశిలో కలుస్తున్నాయి. కుంభం అంటేనే జలరాశి, అంటే తప్పకుండా మనకి కుంభంతో నీళ్లతో నిండినటువంటి కుండనే కుంభరాశి యొక్క సైన్గా మనం చూసుకుంటాం. అలాంటి చోట శశి చంద్రుడు కలుస్తున్నాడు. ఈ రాహు చంద్రుడు కలియిక అంటే ఇక్కడ రాహు ఏమో తమస్సు కారకుడు, అలాగే వాడిని సైహికేయుడు అంటారు, సైహికేయుడు అంటారు. ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు ప్రకృతిలో వాయు కోపం ఎక్కువ ఉంటుంది. వాయు కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే తుఫానులు, విపరీతమైన గాలులు, ఒక రకంగా వరదలు, మరొక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆగ్నేయ ప్రాచ్య దేశాలలో సునామీ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది భయపెట్టడానికి కాదండి, చెప్తున్నాను నేను. ఈ నీటి ప్రకోపాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు? చంద్రరాహులు కలిసినప్పుడు. అదేమిటండి, చంద్రుడు 27 రోజులకు ఒకసారి కలుస్తున్నాడు, రాహుతో కలుస్తారు కదా. గత 27 రోజుల క్రితం కూడా రాహు కూతురు కలిశారు కదా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తత్వం ఋతువును పట్టి కూడా ఉంటుంది. అంటే మనకి శ్రావణ మాస దగ్గరలో ఉండడం, ఆషాఢ మాసం పరిపూర్ణం అవ్వడం, ఈ యొక్క వాయువు మేఘము 2 కూడా ఒక రకంగా సంగమించే సమయంగా చెప్పబడుతోంది. కాబట్టి ఇక్కడ మనకు తప్పకుండా ఈ 2 గ్రహాలకు ప్రభావము చేత గాలి పెట్టింది. ఈ తమస్సుకారుడు రాహు వేడితో కలిసినప్పుడు వేడి గాలులు వస్తాయి. అంటే అదే ఎండాకాలం వచ్చింది అనుకోండి, మనం అనుకున్నాం కదా, ఊహించని వేడి గాలులు, ఈ గాలి వల్ల, ఈ వేడి గాలి వల్ల ఉష్ణ గాలిని పక్క తోసేయడం, అది జరిగింది 27 రోజుల క్రితం. దానివల్ల కూడా మనకి మేఘం యొక్క దాని ఏమంటారంటే విచ్ఛిన్నమైపోవడం, అంటే మేఘం అనేది గంభీరంగా లేకపోవడం వల్ల, మేఘ గర్భం రాకపోవడం వల్ల కూడా మనకి వర్షాలు పడలేదు అనేది నేను ఇప్పుడు తెలుసుకున్నాను. తప్ప నేనేదో అంతకుముందు చెప్పిన ఒక మాట ఇప్పుడు ఒక మాట కాదండి. నేను పరిశోధన చేస్తున్న ఇది ఒకటి వచ్చింది. యాక్చువల్గా ఎందుకంటే ఈ చంద్రరాహులు కలిసి ఉంటే శుభకార్యాలని కూడా విచ్ఛిన్నమవుతాయి, ఇబ్బంది అవుతాయి. రాహుతో చంద్రుడు ఉంటే మనస్సు వికలమవుతుంది, ఈ ప్రేమ వివాహాలు చేసుకొని విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న దృష్టిలో చూసినప్పుడు, ఇక్కడ ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు కూడా ఈ తమస్సు కారకుడు రాహు, మనస్సు కారకుడు, మేఘకారకుడు చంద్రుడు 2 కూడా మనకు ఒక విశేషమైనటువంటి విషయాన్ని చెప్తున్నాయి. అసలు చెడు యొక్క పరిణామాలు ఏమిటి అని విశ్లేషించినప్పుడు తప్పకుండా మనకి జలాశయాలలో వచ్చేటువంటి కొన్ని ఉపద్రవాలు, భౌగోళికంగా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుందన్న విషయాన్ని గమనించుకోవచ్చు. కాబట్టి అలాగే మనకి జ్యోతిష గ్రంథాలలో ఈ చంద్రరావుల కలియిక ముఖ్యంగా వైవాహిక జీవనం మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఎవరికి? ఈ ప్రేమ వివాహాలు అయినటువంటి సింహము, కుంభము, మకరము మరియు కర్కాటక రాశి వారికి, ఈ రకమైనటువంటి ప్రేమ వివాహాలైన వారికి విఫలమయ్యే అవకాశాలు. ఎందుకంటే సొంత నిర్ణయాలు కూడా తమస్సు, నాకు తెలుసు, నేను అన్ని తెలుసు, నా బుద్ధి చెప్పింది నేను చేస్తున్నా, నాకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా అన్నటువంటి భావన ఈ మకర రాశి నుంచి కర్కాటక చంద్రుడికి, అలాగే కుంభరాశి నుంచి సింహచంద్రుడికి, ఈ సింహము, కుంభము, కర్కాటక, మకర రాశుల వారికి ఒక ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎలాగో ఆషాఢ మాసం కదా, కాబట్టి ఆషాఢ మాసం కాబట్టి భార్యాభర్తలు దూరంగానే ఉంటారు. ఒకవేళ మనం హోటల్లో ఉందాం, గడప దొక్కొద్దు, ఒక గడప ఉండొద్దు అన్న భావన లేకుండా తప్పకుండా అమ్మాయిని తల్లివారింట్లోనే ఉంచే ప్రయత్నం చేయండి. ఈ ప్రేమ వివాహం చేసుకున్న వారు కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిదన్న విషయాన్ని గమనించండి. ప్రకోపాలు పెరుగుతాయి, అలాగే సూక్ష్మమైనటువంటి అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. ఇక్కడ వృషభ రాశి వారికి కూడా అనవసరమైనటువంటి కంటి వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే ఈ వృశ్చిక రాశిలో వ్యక్తులకు కూడా ఈ ఉదర సంబంధ అనారోగ్యం వచ్చే అవకాశం. ఎందుకు? కర్కాటకాధిపతి చంద్రుడు వృషభంలో ఉచ్చస్థితి,
కర్కాటకంలో నీచ స్థితి. ఈ 2 రాశుల వారికి కూడా అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కాటకం, సింహం, మకర కుంభరాశుల వారికి కూడా స్వల్ప అనారోగ్య సూచనలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు 31 రాత్రి అంటే 31, 1, 2 ఈ 3 తేదీలలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. దీర్ఘకాలం అంటే ప్రయాణం అంటే ఒక 10 గంటల ప్రయాణం ఉన్న వాళ్ళు ప్రయాణాన్ని 3వ తేదీ తర్వాత ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ విషయాన్ని గమనించండి. ఈ చంద్రరాశులు వాయుతత్వ రాశి అయినటువంటి ఈ కుంభంలో రాహు ఉండడం, జలకారకుడైన చంద్రునితో కలిసి ఉండడం వల్ల పశ్చిమ దిశలో ఉన్నటువంటి భారతదేశానికి పశ్చిమ దిశలో ఉన్నటువంటి సముద్రంలో తీర ప్రాంతంలో అకస్మాత్తుగా మనకి తీవ్ర వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉంది. పెద్ద తుఫానులు చెలరేగే అవకాశం కూడా ఉంటుంది. వ్యాధులు, వాయు కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రాహువు ఈ యొక్క రోగ విస్తృతానికి అంటే వ్యాపకారకుడు. రాహువు గాలి కదవాడు, దాన్ని వ్యాపింపజేస్తాడు. అంటే అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి 12 రాశుల వారు కూడా కాస్త మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ యొక్క చంద్రునితో కూడినప్పుడు గాలి ద్వారా వ్యాపించేటువంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భౌగోళికంగా వచ్చేటువంటి స్థితిని గురించి చెప్పుకున్నప్పుడు ఒకేసారిగా భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. క్లౌడ్ బస్ట్ అంటారు కదా, అది జరిగే అవకాశం కనబడుతోంది. ఆ క్లౌడ్ బస్ట్ అనేది మనకి 25 రోజుల క్రితము కశ్మీర్లో, లడాఖ్లో మరియు మనకి ఉత్తరప్రదేశ్లో ఒకటి, తర్వాత మనకి ఛత్తీస్గఢ్లో కూడా ఒకటి జరిగి చాలామంది ప్రాణాలు ఇబ్బంది పడ్డాయి. అలాగే మొన్న 2 రోజుల క్రితం మనకి చైనాలో కూడా క్లౌడ్ బస్ట్ జరిగి దాదాపుగా చాలామంది అకస్మాత్తుగా స్వర్గస్థులైన విషయాన్ని గమనించండి. ఇవన్నీ కూడా దీని ప్రభావం చేతనే వస్తుంటాయి. ఒక రకంగా ఇది భూగర్భ పరిశోధనలో ఈ మన ఆయిల్ అండ్ గ్యాస్ని తీసే వాళ్ళకు కూడా ఈ రసాయనాల ఉత్పత్తి బయటికి వచ్చి వాళ్ళు ఎక్కువగా దీని గురించి రీసెర్చ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ చంద్రుడు రాహు కలిసినప్పుడే అటువంటి అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. ఈ యొక్క ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి ఎక్కడెక్కడ ఉంది అనేది తెలుసుకునేటువంటి ఒక శుభ ఆవిష్కరణ కూడా జరిగే అవకాశం కనబడుతున్నాయి. సముద్ర మరియు జల విద్యుత్ రంగాలలో గణనీయమైనటువంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని తయారు చేసేటువంటి స్థితి కూడా ఈ 3 రోజులలో తప్పకుండా ఉత్పత్తి చేసి సాంకేతికతతో సముద్ర ఆధారితమైన శాస్త్రాలలో తప్పకుండా ఆశ్చర్యకరమైనటువంటి పురోగతిని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఈ గ్రహాంతర వాసుల యొక్క ప్రభావం కూడా ఇప్పుడే ఉంటుంది. అంటే మనకి ఒక సినిమాలో చూపించారు, అప్పుడు ఏదో సినిమాలో గ్రహాంతర వాసు వచ్చి మనుషులకి సాయం చేయడం, ఒక మనకి వినాశనాన్ని కాపాడడం అనేది కొంత చూసాం. మనకు సినిమాలో, తమిళ సినిమాలో వచ్చింది అది. ఈ గ్రహాంతర వాసుల యొక్క ప్రయాణం కూడా ఇప్పుడు జరిగే అవకాశం. రాహు యొక్క కలయికతో చంద్రుడి వల్ల ఈ ఋతువు మనకి గ్రీష్మం నుంచి మనకి శ్రావణంలోకి వర్ష ఋతువు వెళ్తున్న సమయంలోనే గ్రహాంతరవాసుల కలయిక కూడా ఉంటుంది. అలాగే తప్పకుండా మనకి గ్రహాంతరవాసుల యొక్క శుభ సంకేతాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలు అంటే ఆస్ట్రోఫిజిక్స్ లాంటి పరిశోధనలు కూడా ఇప్పుడు జరిగి నీటి యొక్క పరిణితి, నీటి వల్ల వచ్చేటువంటి అనుకూలత, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనేటువంటి విషయంలో కూడా సాంకేతికపరమైన శాస్త్రపరమైనటువంటి ఒక నివేదికను తయారు చేసే అవకాశం కూడా బలంగా ఉంటుంది. కాబట్టి విషయాన్ని గమనించండి. ఇలా మనకి ఈ యొక్క రాహుచంద్రుల యొక్క ప్రభావము ఒక కుంభరాశి ఉండడం వల్ల ఈ కర్కాటక, సింహం, మకర కుంభరాశుల వారు, వృషభ, వృశ్చిక రాశి వారు అంటే దాదాపుగా ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండండి. మిగతా రాశుల వారికి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. దాని గురించి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 6 రాశుల వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని గమనించండి. అలాగే మీరు మీ యొక్క దగ్గర ఈ 2-3 రోజులు జరిగినటువంటి అనూహ్య పరిణామాలు, అకస్మాత్తు వర్షాలు లాంటివి ఏమైనా జరిగాయా, అలాంటి సంఘటనలు జరిగాయా? లాస్ట్ 27 రోజుల క్రితం అంటే నాకు తెలిసి జూన్ 29 ఆ సమయంలో మీకు ఏమైనా హఠాత్తు కొన్ని పరిణామాలు జరిగాయా? గుర్తు తెచ్చుకొని వెంటనే కామెంట్ ద్వారా మనకు చెప్పే ప్రయత్నం చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. శుభమస్తు. నమస్కారం. అలాగే ఈ రాహుచంద్రుల ప్రభావం తగ్గిపోవాలంటే మరి ఏదైనా ఉపాయం కావాలి కదా. మినుములు, బియ్యం దానం చేసుకునే ప్రయత్నం చేయండి. బీదవారికి ఎవరైనా వేడివేడి ఇడ్లీలు ఎవరికైనా సరే బీదవారికి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కొంత ఈ రకమైనటువంటి చంద్రరాహుల యొక్క కలయిక ప్రభావం ప్రేమ వివాహాలు విఫలమవకుండా ఉండడానికి దారితీస్తుంది. అన్యోన్య దాంపత్యం, ఆరోగ్యవంతమైన శుభలక్షణాలు ఉంటాయి. అలాగే తప్పనిసరిగా మీరు దుర్గాదేవి దేవాలయ సందర్శన చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే చంద్రుడికి అమ్మవారే అధిదేవత, అలాగే రాహుకి అధిదేవత దుర్గమ్మ తల్లి. కాబట్టి ఎవరైనా సరే ఈ కర్కాటక, సింహ మరియు మకర, కుంభ, వృశ్చిక, వృషభ రాశుల వారు తప్పకుండా ఈ 4 రోజులు
అంటే 31, 1, 2, 3 ఈ 4 రోజులు కూడా మీరు అమ్మవారి దేవాలయ సందర్శన చేసి శుభయోగాన్ని పొందుతారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.